ఈ బైక్ పేలుళ్ల వెనుక నిజం. ఇటీవలే ఈ బైక్ల పేలుళ్లు దేశవ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురిచేశాయి. తక్కువ ఖర్చు, పర్యావరణానికి మిత్రమైనదిగా పేరొందిన ఎలక్ట్రిక్ బైక్లు ఇలాంటి ప్రమాదాలకు గురి కావడం ఎందుకు? దీనికి అసలు కారణాలేంటి? ఈ బైక్ పేలుళ్ల వెనుక ప్రధాన కారణం లిథియం అయాన్ బ్యాటరీలు. వీటి తయారీ నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ఈ బ్యాటరీలు ఎక్కువ వేడిపడి థర్మల్ రన్వే అనే పరిస్థితిని ఎదుర్కొంటాయి. అంటే ఒక్కసారి వేడి పెరిగినప్పుడు అది ఆగకుండా మరింత వేడి పెరుగుతుంది, చివరికి పేలడానికి దారితీస్తుంది. ఇంకో ముఖ్య కారణం ఓవర్ ఛార్జింగ్ మరియు ఛార్జింగ్ పద్ధతులు. చాలా మంది వినియోగదారులు తగిన వోల్టేజ్ కలిగిన ఛార్జర్ ఉపయోగించకపోవడం, ఛార్జింగ్ చేయడానికి సరైన ప్రదేశం పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఛార్జింగ్ సమయంలో బ్యాటరీ ఎక్కువ వేడెక్కి పేలుడు సంభవిస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు సాంకేతిక దోషాలు ఉన్న ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడం మరొక పెద్ద సమస్య. కొన్నిటిలో తగిన నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వల్ల వినియోగదారులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రమాదాలను తగ్గించడానికి వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే ఉపయోగించాలి. బ్యాటరీ ఎక్కువ వేడి చేయకుండా చూసుకోవాలి. నాణ్యమైన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలి. ఎప్పుడైనా బ్యాటరీ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే వాహనాన్ని ఆపి ప్రొఫెషనల్ సర్వీస్ తీసుకోవాలి. ఈ బైక్లు భవిష్యత్తుకు నడిపే మార్గంగా ఉంటాయి, కానీ భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవి అవకాశాలను కాదు, ప్రమాదాలను తెస్తాయి. వినియోగదారులు మరియు తయారీదారులు భద్రతపై గణనీయమైన చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చు.